హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణ తొలగింపు చేపట్టారు అధికారులు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి ఎవరిని అధికారులు అనుమతించడం లేదు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అప్పచెరువుకు సంబంధించి బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ లో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా అధికారులు తొలగించడం జరుగుతుంది. ఈ అప్పచెరువుకు సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో 2022 సంవత్సరంలో కురిసిన వర్షాలకు భారీ వర్షాలకు కూడా అక్కడ ఉన్న కట్ట తెగిపోవడం జరిగింది. ఆ కట్ట తెగిపోవడం వల్ల ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఒక ఇద్దరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు కట్ట స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, ఎక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ తీసాలనే ఉద్దేశంతో అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి సంబంధించి ఆ కట్టను స్ట్రెంథెన్ చేయడానికి కావచ్చు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ వర్కులన్నీ కూడా సాగడం జరుగుతుంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా చూసుకున్నట్టయితే హైడ్రాకి సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ లో నిర్మించిన కట్టడాలను కూడా తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నప్పటికీ పట్టా ల్యాండ్స్ బఫర్ లో కావచ్చు ఎఫ్టీఎల్ లో ఉన్నప్పటికీ వాటిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది చెరువు శిఖంలో. కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే వాణిజ్య సముదాయాలకు సంబంధించి కావచ్చు కొన్ని నిర్మాణాలు సాగించడం జరుగుతుంది. ముఖ్యంగా కాటేదానికి సమీపంలో ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఇక్కడ ఆ కాటేదానికి కొద్దిపాటి దూరంలో ఉండడం వల్ల ఈ గగన్ పహాడ్ ప్రాంతంలో ఈ అప్ప చెరువు శిఖం భూములు కావచ్చు బఫర్ లో ప్లాస్టిక్ కి సంబంధించిన గోడౌన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ లో కూడా వాణిజ్య కార్యకలాపాలు సాగించడం పట్ల కూడా అక్కడ స్థానికులు కావచ్చు అలాగే ఆ చెరువుకి సంబంధించిన ఇబ్బంది తలెత్తున్న నేపథ్యంలో కూడా చెరువు చిక్కుపోతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో కూడా హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్లాస్టిక్ గోదాములు కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు ఏవైతే ఉండడం జరిగిందో దాదాపుగా 10 నుంచి 12 వరకు కూడా ఈ గోదాములను గుర్తించడం జరిగింది. వాటన్నిటి కూడా ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి కూడా అక్కడ చేరుకొని కూల్చివేతలు సాగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సాయంత్రం వరకు కూడా సాగుతాయని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే మేము రెవెన్యూ ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు కొన్ని చోట్ల ఏదైతే బఫర్ ఎఫ్టీఎల్ కి సంబంధించిన వాటిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఎవరికైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో వారందరినీ వెకేట్ చేయమన్నాము. ఇప్పుడు వెకేట్ చేశారు కాబట్టి వాటిని కూడా తొలగిస్తున్నామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరి వాదనలు వారికి వినబడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏదైతే నిర్మాణాలు సాగిస్తున్న వారందరూ కూడా తమకు సంబంధించిన కొద్దిమంది ఏమో ఎంక్రోచ్ చేశారు, కొద్దిమంది ఏమో పట్టా ల్యాండ్స్ ఉన్నాయంటున్నారు. మరి ఎవరి వాదన ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. సో మొత్తంగా దీనికైతే ఎంక్రోచ్మెంట్ అంటున్నారు. మరి వాస్తవం ఏందనేది కూడా రికార్డ్స్ లో ఉంటే మాత్రం తెలియడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.